నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి లైక్ జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్. జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు సిజిఎస్టి, హెచ్జిఎస్టి రౌండ్ ఆఫ్ అని మాన్యువల్గా ఇస్తున్నారు. ఐటమ్స్ అన్ని ఎంటర్ చేసి లాస్ట్లో సిజిఎస్టి, హెచ్జిఎస్టి రౌండ్ ఆఫ్ అని మీరు మాన్యువల్గా ఇస్తున్నారు. అలా కాకుండా డిఫాల్ట్ సెటప్ చేయాలి. డిఫాల్ట్ సెటప్ జస్ట్ ఐటమ్ క్వాంటిటీ రేట్ ఇచ్చేసామంటే ట్యాక్స్ ఆటోమేటిక్గా పడిపోతుంది. సో దాన్ని ఎలా సెటప్ చేయాలి? దాన్ని పర్చేజ్లో అయినా సెటప్ చేయొచ్చు, సేల్స్లో అయినా సెటప్ చేయొచ్చు. బట్ ఎక్కువగా మనకు సేల్స్లోనే సెటప్ చేస్తారు. ఓకే, ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు మీరు మాన్యువల్గా ఇస్తున్నారు. ఇలాగా మాన్యువల్ అకౌంట్స్ చూడండి. ఇలా మాన్యువల్గా ఇస్తున్నారు. ఇది మాన్యువల్గా ఇవ్వటం. ఇలా కాకుండా మనం ఆటోమేటిక్ క్రియేషన్ సెటప్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు ఏం చేయాలి అంటే ఎస్కేప్, ఆల్టర్, పాజిటివ్, సేల్స్ ఎంటర్ చేయండి. ఈ ప్లేస్ లో నేమ్ ఆఫ్ క్లాస్, నేమ్ ఆఫ్ క్లాస్ దగ్గరికి రావాలి. సేల్స్, లీగల్ నేమ్ సేల్స్. ఇక్కడ సెట్ ఆల్టర్ ట్యాక్స్ క్లాస్. ఎస్, విత్ ఇన్ ద స్టేట్ కాబట్టి ఇక్కడ లోకల్ సేల్స్ ట్యాక్సబుల్ ఇవ్వాలి. లోకల్ సేల్స్ ట్యాక్సబుల్. ఇక్కడ ట్యాక్స్ ఇవ్వాలి. సిజిఎస్టి, హెచ్జిఎస్టి రౌండ్ ఆఫ్, యాస్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్, వన్. వన్ అనేది ఎందుకు ఇవ్వాలి? 100 పైసలు అనుకోండి 1 రూపీకి, దాంట్లో 50 పైసా బిలో ఉంటే మైనస్ చేసుకోవాలి, 50 పైసా అబౌ ఉంటే ప్లస్ చేసుకోవాలి అనేసి ఇది సెటప్. ఓకే, ఇది విత్ ఇన్ ద స్టేట్. అదర్ స్టేట్ అయితే ఇలా సేల్స్ ఐజిఎస్టి. ఇక్కడ సేల్స్ ఐజిఎస్టి తీసుకోవాలి. నేను కొత్తగా క్రియేట్ చేస్తున్నాను, చేయలేదు కాబట్టి చేస్తున్నాను. సేల్స్ ఐజిఎస్టి, సేల్స్ అకౌంట్స్ టూల్స్. ఇక్కడ సెట్ ఆల్టర్ ట్యాక్స్ క్లాస్. ఎస్, ఇది ఇంటర్స్టేట్. దీన్ని మనం ఏమంటాం? ఇంటర్స్టేట్ అంటాం. ఇంటర్స్టేట్ సేల్స్ ట్యాక్సబుల్. ట్యాక్స్ వచ్చేసి ఐజిఎస్టి. ఆల్ట్ సి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, ఐజిఎస్టి. దాని కింద రౌండ్ ఆఫ్. ఇలా అండి, ఈ విధంగా సెటప్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు సేల్స్ లోకి వెళ్ళండి. F8 క్లిక్ చేయండి. చూసారా ఎలా వచ్చింది సెటప్? విత్ ఇన్ ద స్టేట్ అయితే సేల్స్, అదర్ స్టేట్ అయితే సేల్స్ ఐజిఎస్టి. ఓకే, చూసారా ఇక్కడ సిజిఎస్టి, హెచ్జిఎస్టి రౌండ్ ఆఫ్ వచ్చింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు తేజ ట్రేడర్స్ తీసుకుంటున్నా. చూడండి, ఈ పార్టీ కింద ఉండే సేల్స్ లెడ్జర్ ఏదైతే ఉందో అది ఓచర్ క్లాస్ ఇక్కడికి వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఐటమ్ తీసుకుంటున్నాం. చూడండి, ఆటోమేటిక్గా ట్యాక్స్ పడిపోతుంది. నేమ్ చేయట్లేదు.
చూసారా? రౌండ్ ఆఫ్‌తో సహా ఆటోమేటిక్‌గా అదే తీసుకుంటది. నేను ఏమీ చేయట్లేదు. ఇది డిఫాల్ట్ సెటప్. ఓకే. అదర్ స్టేట్ సేల్ చేశారనుకోండి. సేల్స్, సేల్స్ ఐజీఎస్టీ, ఆల్ట్ సి, కామ్, సన్‌డ్రీ, డెబ్టర్స్, తెలంగాణ. 36. ఓకే. ఇప్పుడు చూడండి. ఈ విధంగా. ఓకే. దీన్ని జీఎస్టీ ఆటో టాక్స్ క్రియేషన్ అంటారు. దీన్నేమంటారు మనం? జీఎస్టీ ఆటో టాక్స్ క్రియేషన్. ఈ సెటప్ నాకు అవసరం లేదు సార్. నాకు ముందులాగానే కావాలి అనుకుంటే మళ్ళీ ఆ సెటప్‌ని తీసేయాలి. ఓకే. ఎస్కేప్ ఇవ్వండి. ఆల్టర్‌లోకి వెళ్ళండి. వోచర్ టైప్‌లోకి వెళ్ళండి. సేల్స్ ఓపెన్ చేయండి. ఈ ప్లేస్‌లోకి వచ్చేసి నేమ్ ఆఫ్ క్లాస్ ఉంది కదా! స్పేస్, ఎంటర్, స్పేస్, ఎంటర్, ఎంటర్. ఆ సెటప్ వెళ్ళిపోయి ఉంటది. ఇప్పుడు వెళ్లి చూడండి మళ్ళీ నార్మల్‌గానే వచ్చేస్తుంటది సేల్స్‌లో. చూడండి నార్మల్‌గా వచ్చేసింది. తేజ ట్రేడర్స్. ఏమైనా ఉందా సెటప్? ఇక్కడ సీజీఎస్టీ చేసి ఉందా? సెటప్ ఉందా ఏమన్నా? లేదు. మళ్ళీ నార్మల్‌గానే ఇచ్చుకోవాలి. ఇలా. దీన్నే మనం జీఎస్టీ ఆటో టాక్స్ సెటప్ అంటాం. జీఎస్టీ ఆటో టాక్స్ సెటప్. అర్థమైందమ్మా? ఏమైనా డౌట్ ఉందా మన దీంట్లో? జీఎస్టీ ఆటో టాక్స్ క్రియేషన్‌లో ఎనీవన్? క్లియరా? ఇన్క్లూజివ్ ఆఫ్ టాక్స్ అండ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ టాక్స్, జీఎస్టీ ఆటో టాక్స్ క్రియేషన్. అర్థమైందా దివ్య? జయప్రకాష్, చంద్ర, సురేష్, విజయ, నాయుడు క్లియరా? లేదు సార్. సార్ పర్చేస్‌లో కూడా అట్లా చేయాలి సార్. పర్చేజ్ కూడా చేయొచ్చు. ఓకే. అది మీరు ట్రై చేయండి. ఓకే ఓకే. బట్ పర్చేజ్‌లో కంటే ఎక్కువ సేల్స్‌కే చేస్తారు. ఓకే. పర్చేజ్ అనేది ఇన్వాయిస్ మ్యాచ్ అవ్వాలి కదా! ఓకేనా? సో, ఆల్‌మోస్ట్ మాన్యువల్‌గానే తీసుకుంటారు. పర్చేజ్ కూడా చేయొచ్చు. బట్ ఎక్కువ యూజ్ చేయరు పర్చేజ్‌కి. సేల్స్‌కి ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే సార్. మార్నింగ్ గైస్. మార్నింగ్ సార్. హలో. యాహ్! గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సో, లాస్ట్ క్లాసెస్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీ డౌట్స్? క్లియరా? యాహ్! క్లియర్ సార్. So, done guys. So today we are going to discuss like GST problems. ఓకేనా? నిన్నటి క్లాస్‌లో జీఎస్టీ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ డీలర్స్ ఎవరుంటారు? బెనిఫిట్స్ ఏంటి? టాక్సెస్ ఏంటి? స్లాబ్స్ ఏంటి? ఓకే. ఇండియాలో జీఎస్టీ ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు? ఓకే. ఇవన్నీ కూడా క్లియర్ కట్‌గా థియరీ క్లాస్‌లో మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే వచ్చేసి మనం ప్రాబ్లమ్స్‌లోకి ఎంటర్ అవుతున్నాం. వితిన్ ద స్టేట్‌లో పర్చేజ్ చేస్తే ఎలా? వితిన్ ద స్టేట్‌లో సేల్ చేస్తే ఎలా? అదర్ స్టేట్‌లో పర్చేజ్ చేస్తే ఎలా? అదర్ స్టేట్‌కి సేల్ చేస్తే ఎలా? పర్చేజ్‌లో గాని, సేల్స్‌లో గాని డిస్కౌంట్స్ వస్తే ఏ విధంగా ఎంటర్ చేయాలి? ఒక ప్రాబ్లమ్ నేను చెప్తాను. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరే చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క ప్రాబ్లమ్‌లో ఒక్కొక్క ఫీచర్ ఒకటి యాడ్ అయి ఉంటది. అంతే. రిమైనింగ్ ఏమి కూడా కొత్తగా ఏమి ఉండవు. సేమ్ అదే కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఐటెమ్స్‌లో అమౌంట్ టాక్స్ ఇవ్వటం. సేమ్ ప్రాసెసే ఉంటది. ఒకటే మెథడ్. ఏమంటే 1 ఆర్ 2 ఫీచర్ మారుతా వస్తాయి. అది ఎక్కడ ఏం మారుతాయనేది నేను చెప్తాను. ఓకే. మీరే చేసుకుంటూ వెళ్ళాలి. యాహ్!
ఫస్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, చూడండి. మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం. క్రియేట్ కంపెనీ. రియల్ టైంలో మీ కంపెనీ ఎక్కడ ఉంటే అక్కడ అడ్రస్ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్ ఇవన్నీ మీరు ఇచ్చుకోవాలి రియల్ టైంలో. యాక్సెప్ట్ ఎస్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ పెట్టండి. ఇప్పటి నుంచి ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టి ఇది వేసి ఉండాలి. ఎంటర్ ఇవ్వండి, లోపలికి వెళ్తారు. సో ఇలా స్టేట్, మీ కంపెనీ ప్రజెంట్ లొకేషన్ ఎక్కడుంది? ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర. ఆంధ్ర అంటే ఆంధ్ర. మీ బిజినెస్ టైప్ రెగ్యులరా, కాంపోజిషన్, రెగ్యులర్ అర్సెస్. మీ బిజినెస్ తెలిసి ఉంటుంది. మీరు ఎప్పుడైతే రిజిస్టర్ చేస్తారో గవర్నమెంట్ అండర్లో మీకు తెలిసి ఉంటుంది కాబట్టి రెగ్యులర్ అయితే రెగ్యులర్ పెట్టుకోండి, కాంపోజిషన్ అయితే కాంపోజిషన్ పెట్టుకొని, రెగ్యులర్ సైజ్ అంటే రెగ్యులర్ సైజ్ పెట్టుకోండి. మీ కంపెనీ జిఎస్టీ నెంబర్, ఇక్కడ మీ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఉంది కదా, దాన్ని మీరు కాపీ చేసుకుని లేదంటే టైప్ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. లేదంటే టైప్ చేసుకోండి. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. గవర్నమెంట్కి ట్యాక్స్ ఎలా పే చేస్తున్నాం? మంత్లీనా, క్వార్టర్లీనా? మంత్లీ అయితే మంత్లీ, క్వార్టర్లీ అయితే క్వార్టర్లీ పెట్టుకోవాలి. తర్వాత సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్. ఇక్కడ మీ బిజినెస్ లో ఓన్లీ 5% ఐటమ్సే ఉన్నాయి, లేదంటే ఓన్లీ 12 ఉన్నాయి, లేదంటే 18 ఉన్నాయి, లేదంటే 28 ఉన్నాయి. అలా ఒకే పర్సెంటేజ్ ఐటమ్స్ ఉంటే నువ్వు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వాలి. ఓకే, లేదు సార్ నా బిజినెస్ లో 5% ఉన్నాయి, 12 ఉన్నాయి, 18 ఉన్నాయి, 28 ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఇక్కడ F11 లో కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వకూడదు. ఓకే, ఐటమ్ లెవెల్లో ఇచ్చుకోవాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంటర్స్టేట్ థ్రెషోల్డ్ లిమిట్, ఇంట్రాస్టేట్ థ్రెషోల్డ్ లిమిట్. మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక సేల్స్ ఇన్వాయిస్ 50,000 పైన దాటింది అంటే ఈవే బిల్ ఇవ్వాలి. ఈవే బిల్ అంటే ఏంటి? ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్లోకి గూడ్స్ ఆర్ స్టాక్ వెళ్ళినప్పుడు ఆ సరుకు లీగల్ సరుకా కాదా అని రోడ్డు మీద అప్పుడప్పుడు పోలీస్ వాళ్ళు పట్టుకుంటూ ఉంటారు. సో అదనమాట. ఓకే, సో అలా అంటారు సార్. చెప్తాను. క్రియేట్ లెవెల్ అండి, లెడ్జర్ లెవెల్ అండి. ఓకే, ఫస్ట్ ఏముందండి? క్యాపిటల్, ఎస్బీఐ బ్యాంక్, పర్చేజ్, అర్జున్ ఏజెన్సీ. క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్, Ctrl+A, A ఫర్ యాపిల్, ఎస్బీఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, Ctrl+A. పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్. చూడండి, మీకు కొత్తగా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసిన వాళ్ళకు ఒక్కొక్కసారి ఈ ఫీచర్స్ మీకు రావు, అప్పుడు ట్యాక్స్ పడదు. అప్పుడు ఇది అప్లికబుల్ ఉంది కదా, ఎంటర్ ఇవ్వండి. నాట్ అప్లికబుల్ ఉంటుంది. చూడండి, నాట్ అప్లికబుల్ పెట్టింటే వెళ్ళిపోయింది. మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి అప్లికబుల్ పెట్టాలి. పెడితే అప్పుడు ఈ ఫీచర్స్ వస్తాయి. జిఎస్టీలో మనకి కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు, లేదంటే లెడ్జర్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు, ఐటమ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు. లెడ్జర్ లెవెల్లో ట్యాక్స్ ఇచ్చేది ఆడిటర్స్, మనం ఐటమ్ లెవెల్లో ఇవ్వాలి. తీసుకోండి. సర్టిఫికేటర్స్ చూడండి, పర్చేస్ ఫ్రమ్ అర్జున్ ఏజెన్సీ కడప, అతని అడ్రస్ కడప. అదే మీకు ఇన్వాయిస్ లో రియల్ టైం అయితే వాళ్ళ కంపెనీ నేమ్, అడ్రస్, పిన్ కోడ్, స్టేట్ అవన్నీ వస్తాయి. జస్ట్ ఇక్కడ కడప అని ఉంది, కానీ మీకు అడ్రస్ లో పూర్తిగా వస్తుంది, అది ఇక్కడ టైప్ చేయాలి. కానీ ఇక్కడ మ్యాండేటరీ, స్టేట్ మ్యాండేటరీ, స్టేట్ మ్యాండేటరీ. ఈ స్టేట్ కనుక మీరు అప్ అండ్ డౌన్ ఇచ్చారంటే ట్యాక్స్ పడదు.
కడప అంటే ఆంధ్రాలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్. అదే వరంగల్ ఉంటే తెలంగాణ తీసుకోవాలి. ఇక్కడ అడుగుతుంది రెగ్యులరా, కాంపోజిషనా, అన్రిజిస్టర్డ్ కన్సూమరా? రెగ్యులర్. వారి యొక్క జిఎస్టీ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి. సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఇది ఎందుకు ఇలా చూపిస్తుంది? ద పార్టీ జిఎస్టీఐఎన్ యుఐఎన్ ప్రొవైడెడ్ ఈజ్ ఇన్వాలిడ్. అంటే ఇది మనం ప్రాక్టీస్ కోసం చేసేది, ఒరిజినల్ కాదు కాబట్టి ఇలా చూపిస్తుంది. నెక్స్ట్ ఏముంది? సేల్స్ రెండు కుమార్ మర్చెంట్స్. తర్వాత రెంట్, డిస్కౌంట్ రిసీవ్డ్, టెలిఫోన్ చార్జెస్. సేల్స్ అకౌంట్స్, కుమార్ మర్చెంట్స్. డెప్టర్స్ నెల్లూరు, ఇది కూడా ఆంధ్రానే కదా. ఎస్. జిఎస్టీ నెంబర్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. తర్వాత రెంట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్, టెలిఫోన్ చార్జెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత ట్యాక్సెస్ ఉన్నాయి, సిజిఎస్టీ, జిఎస్టీ. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, హెచ్జిఎస్టీ. లెడ్జెస్ అన్ని మనం చేసుకోవాలి. ఎస్కేప్. తర్వాత యూనిట్ లెక్క వెళ్దాం. యూనిట్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకి? బీటీ, బిఎక్స్, నంబర్స్, పిసి. బాటిల్స్. చూడండి, మీకు ఇంతకు ముందు జిఎస్టీ రాకముందు యూనిట్ క్వాంటిటీ కోడ్ అని వచ్చేది కాదు. ఎప్పుడైతే జిఎస్టీలోకి వచ్చారో అప్పుడు యూనిట్ క్వాంటిటీ కోడ్ అనే ఆప్షన్ ఒకటి యాడ్ అయింది. ఇంతకుముందు మీరు ఫార్మల్ నేమ్ రాసేవాళ్ళు, ఇప్పుడు అవసరం లేదు. డిఫాల్ట్ గా ఇక్కడ ఇచ్చి ఉంటారు, వీటినే మనం తీసుకోవాలి. బీటీ అంటే బాటిల్స్. తర్వాత బిఎక్స్ అంటే బాక్సెస్. జస్ట్ గా టైప్ చేయండి బిఓఎక్స్ అని, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. తర్వాత నెంబర్స్, ఓఎస్. తర్వాత పిసి, పీసెస్. ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్. ఈ ప్రాబ్లంలో స్టాక్ గ్రూప్స్ లేవు, కేటగిరీస్ లేవు. మనకు కావాల్సిన స్టాక్ ఐటమ్ అది తీసుకోవాలి. ఐటమ్ ఉంది ఇక్కడ, బూస్ట్, బాటిల్స్. ఇక్కడ చూడండి, హెచ్ఎస్ఎల్ అండ్ ఎస్ఎస్సి రిలేటెడ్ డీటెయిల్స్. ఇప్పుడు మీరు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ తీసుకుంటే యాజ్ ఫర్ కంపెనీ ఆ స్టాక్ గ్రూప్ తీసుకోవాలి. అలా లేదు, ఈ ఐటమ్ సపరేట్ గా తీసుకోవాలి అనుకుంటే స్పెసిఫై డీటెయిల్స్ హియర్. యూజ్ జిఎస్టీ క్లాసిఫైర్ అని పెద్దగా యూజ్ చేయరు. ఎంటర్. 1901. ఇక్కడ కూడా సేమ్ ఐటమ్ పేరు ఇవ్వాలి, పోస్ట్. ఇక్కడ కూడా జిఎస్టీ రేట్ అండ్ రిలేటెడ్ డీటెయిల్స్. కంపెనీ కోడ్ ప్రకారంగా అయితే కంపెనీది ఇవ్వాలి, అది లేదు కాబట్టి స్పెసిఫై డీటెయిల్స్ హియర్. ట్యాక్సిబిలిటీ టైప్, ఎగ్జామ్ట్, నిల్ రేటెడ్, నాన్ జిఎస్టీ, ట్యాక్సిబుల్. ఐటమ్స్ కి ట్యాక్స్ ఉంటే అది ట్యాక్సిబుల్, ఐటమ్స్ కి ట్యాక్స్ లేకపోతే ఎగ్జామ్ట్ ఆర్ నిల్ రేటెడ్. ఓకే. ఇప్పుడు ఆల్కహాల్, లైక్ ఇంకా మనకి ఇంకా పొగాకు అలాంటి వాటికి అయితే నాన్ జిఎస్టీ తీసుకోవాలి. ఓకే, ప్రజెంట్ ట్యాక్సిబుల్.
ఫస్ట్ ఐటమ్కి పర్సెంటేజ్ ఎంత ఉంది ఇక్కడ? 5% ఉంది. 5 ఇవ్వాలి. రిమైనింగ్ సేల్స్ ఎంత? నెక్స్ట్ హార్లిక్స్ ఐటమ్ లెవెల్లో ఇవ్వాలి మనం ట్యాక్స్ అనేది. బాక్సెస్ 0418 పర్సెంటేజ్ ఎంత? 12%. తర్వాత బోర్న్విటా నెంబర్స్ 7654. %18. Then PC 7845. %28. అండి ఇలా 1000 ఐటమ్స్ 1000 ఐటమ్స్ మీరు ఇలాగే చేసుకోవాలి. ట్యాక్స్ ఇలాగే ఇవ్వాలి. ఓకే. వచ్చేసి ఫస్ట్ వన్ రిసిప్ట్ క్యాపిటల్ అమౌంట్ ఎంత? 9 lakhs. తర్వాత అంట్రా 3000. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ పర్చేజ్ అర్జున్ ఏజెన్సీ కంట్రోల్ ఏ ఎంటర్. ఫస్ట్ ఐటమ్ ఏముంది? బూస్ట్ 100 300. Rolex 200 230. Bournvita 300 400. Complaint 400 150. సో టోటల్గా 2,56,000 మన బిజినెస్ పర్చేజ్ చేసింది. దాని అండర్లో ట్యాక్స్ ఇవ్వాలి. సిజిఎస్టి హెచ్జిఎస్టి. ఇప్పుడు 30,000కి 5% ట్యాక్స్ ఎంత పడింది? 46,000కి 12% ట్యాక్స్ ఎంత పడింది? 1,20,000కి 18% ట్యాక్స్ ఎంత పడింది? 60,000కి 28% ట్యాక్స్ ఎంత పడింది అని తెలియాలి. అప్పుడు ఇక్కడ రిలేటెడ్ రిపోర్ట్స్ జిఎస్టి ట్యాక్స్ అనాలిసిస్ ఆల్ టు F1 ఇచ్చామంటే మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. బూస్ట్ 30,000 5% ట్యాక్స్ 2.5 సిజిఎస్టి 2.5 హెచ్జిఎస్టి 1,500 ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే 750. 46,000కి 12% ట్యాక్స్ 6% 5,520 రూపీస్ 2760 1,20,000 మీద 18% జిఎస్టి. ఓకే. 10,800 ట్యాక్స్ పడింది. బై 2 చేస్తే 60,000కి 16,500 ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే 14. టోటల్గా ట్యాక్స్ అంతా కలిపితే 45,420. దాన్ని బై 2 చేస్తే ఇక్కడ 22,710 వచ్చింది. ఇలా ట్యాక్స్ అనేది డివైడ్ చేసుకుంటాం. ఇక్కడ ప్రొవైడ్ జిఎస్టి ఈవే బిల్ డీటెయిల్స్ అనేది వస్తుంది. నో బటన్. పర్చేజ్లో వీటిని తీయరు. సేవ్. నెక్స్ట్ సేల్స్ పర్సన్ ఎవరు? కుమార్. కంట్రోల్ ఏ ఎంటర్. బూస్ట్ 80 350. Bournvita 450. Complaint 200 200. Horlicks 150 270. GST is GST.
ఇప్పుడు ఇక్కడ పడిన అమౌంట్స్‌కి నువ్వు అమౌంట్ చూడాలంటే రిలేటెడ్ రిపోర్ట్స్, జీఎస్టీ టాక్స్ అనాలిసిస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఓకే. చూడండి. 28,000కి 1,400 ట్యాక్స్ పడింది. 5%. 45,000కి 18% ట్యాక్స్. 8,100. 40,000కి 28% ట్యాక్స్. 11,200. 40,500కి 12% ట్యాక్స్. 4860. టోటల్ కలిపితే 25,560. దాన్ని బై 2 చేస్తే 12,780, 12,780. ఇక్కడ 50,000 దాటింది అంటే ఈవే బిల్ తీయాలని ఇక్కడ అడుగుతుంది. ప్రొవైడ్ జీఎస్టీ ఈవే బిల్ డీటెయిల్స్. సో ఇక్కడ వెళ్ళామంటే ఇక్కడ యాక్చువల్‌గా దీనికి సెపరేట్ పోర్టల్ ఉంటది. ఇది ఎవరు తీయరు కూడా. ఓకే. బ్యాక్ వచ్చాం. ఎస్కేప్. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. రిసిప్ట్. మార్ మర్చెంట్స్. చెక్ అంటే ఎస్బీఐ బ్యాంక్. తర్వాత క్యాష్ పే టు పేటర్ పేమెంట్ అర్జున్ ఏజెన్సీ 20,000. తర్వాత రెంట్ పైడ్ 15,000. తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్ రిసిప్ట్. ఫోన్ చార్జెస్ 5,000. ఇలా ఎంట్రీస్ అన్ని పాస్ చేయాలి. ఓకే. ఎస్కేప్ ఇవ్వండి. బుక్లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయి. ఎస్కేప్. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. నెట్ ప్రాఫిట్ 25,000. స్టాక్ సమ్మరీ F2 వరకు కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్ వర్సెస్ సో గూడ్స్ అవుట్ వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. సో 2,56,000 పర్చేజ్ చేసాం. 1,53,500కి సేల్ చేసాం. క్లోజింగ్ బ్యాలెన్స్ 1,27,500 ఉంది. డాష్ బోర్డ్లో వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒక చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్. ట్రయల్ బ్యాలెన్స్ లో వెళ్తే ప్రాఫిట్ అండ్ లాస్ లైక్ డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, అసలు బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. ఓకే. తర్వాత ఫైనల్ గా జిఎస్టీ రిపోర్ట్స్ చూడాలి. జిఎస్టీ 1 అంటే మనకి సేల్స్. ఇక్కడ అన్సర్టెన్ ట్రాన్సాక్షన్ అంటే మన జిఎస్టీ నెంబర్స్ ఒరిజినల్ కాదు కాబట్టి ఇక్కడ అన్సర్టెన్ ట్రాన్సాక్షన్ ఉంటాయి. లేదంటే మీరు చేసిన ఎంట్రీ C+ లో ఉంటాయి. B2B అంటే బిజినెస్ టు బిజినెస్. B2C అంటే బిజినెస్ టు కస్టమర్ ఆర్ కన్సూమర్. అలా ఓకే. ఈ రెండు మనకు చూపిస్తాయి. ఈ రిమైనింగ్ అన్ని ఇవన్నీ ఆడిటర్స్ సిఎల్ చెక్ చేసే పాయింట్స్. మనకు B2C స్మాల్ ఇన్వాయిసెస్, B2C లార్జ్ ఇన్వాయిసెస్, B2B మనం చూస్తాం. GSTR 1 అంటే సేల్స్, GSTR 3B అంటే పర్చేజ్ సేల్స్ రెండు ఉంటాయి. ఓకే. నాకు ఒకసారి చూపిస్తాం. చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ నేను డేట్ ఇచ్చేసి నవంబర్ ఇస్తాను. నవంబర్ మంత్ సేల్స్ GSTR 1 3B నవంబర్ మంత్ ఇస్తున్నాం. ఏ మంత్ కావాలంటే ఆ మంత్.
నవంబర్ మంత్ 3B. ఇలా ఒరిజినల్స్ ఇలా వస్తాయి. నేచర్ ఆల్ టైప్ ఫన్ ఎక్స్పాండ్. ఓకే. ఇవి ఒరిజినల్ అకౌంట్స్. ఇలా మీరు రియల్ టైంలో చేసేటప్పుడు కూడా మీకు ఈ విధంగానే కనపడతాయి. ఓకే. సో అలా ఫస్ట్ ప్రాబ్లం మనం ఏం చేసామంటే విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేస్తే ఎలా అనేది ఫస్ట్ ప్రాబ్లం మీరు తీసుకున్నారు. సెకండ్ ప్రాబ్లంలో ఏంటి చూడండి, మీరే చేయాలని కంపెనీ క్రియేషన్ ఇవ్వండి. జస్ట్ ఎక్కడ ఏం డౌట్స్ వస్తే అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ ప్రాబ్లం ఏం చేసాం, పర్చేజ్ ఫ్రమ్ పల్లవి కంప్యూటర్ స్టోర్ హైదరాబాద్ అని క్రియేట్. హైదరాబాద్ అంటే ఏం తీసుకోవాలమ్మా, వచ్చేస్లోకి వెళ్ళండి, పర్చేజ్ ఆల్ట్ సి పర్సనల్ ఇక్కడ పల్లవి కంప్యూటర్ స్టోర్. సన్రీ ట్రేడర్స్. హైదరాబాద్ అంటే ఏం తీసుకోవాలమ్మా, స్టేట్ తెలంగాణ. తెలంగాణ. బెంగళూరు అంటే కర్ణాటక. కర్ణాటక. ఇలా తెలంగాణ తీసుకోవాలా. ఇలా తెలంగాణ తీసుకోవాలా సార్ నాకు ట్యాక్స్ పడలే అంటే ట్యాక్స్ పడలే అంటే పడదు. స్టేట్ ఏముందో చూసుకోండి. ఓకే. నీ కంపెనీ ఏమో ఎక్కడుంది, 37 అంటే ఆంధ్రాలో ఉంది కంపెనీ ఏమో. ఓకే. బట్ నువ్వు పర్చేజ్ చేసే సప్లయర్ ఎక్కడున్నాడు, తెలంగాణలో ఉన్నాడు. ఓకే. అతను జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. కంపెనీ క్రియేషన్ అని మీకు తెలుసు ఆల్రెడీ ఇప్పుడు చెప్పిన. ఇప్పుడు ఇక్కడ పర్చేజ్ తీసుకోవాలా, పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకోవాలా సపరేట్గా. పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకోవాలా, ఆల్ట్ సి. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ లో నీకు సపరేట్ గా రావాలా, విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ ఎంత, అదర్ స్టేట్ పర్చేజ్ ఎంత అనేది సపరేట్ గా రావాలి అంటే ఇలా తీసుకోవాలి. చూడండి ఆన్ ద స్పాట్ కొత్తగా ఏమైనా క్రియేట్ చేయాలంటే ఆల్ట్ సి, ఇది లెడ్జర్ అయినా ఐటమ్ అయినా ఆల్ట్ సి. హెచ్పి గ్రూప్ ఏముంది ఇక్కడ, డెస్క్ టాప్స్ ఉన్నాయి, ఆల్ట్ సి. కంట్రోల్ ఏ సేవ్. ఎలా అన్ని నెంబర్స్ హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు ఇచ్చుకోండి అక్కడ ఉండేది, నేను ఇక్కడ డూప్లికేట్ ఇస్తున్నా. రేట్ ఎంత ఉంది 28%. ఆ పైన 3 ఐటమ్స్ 28 ఉన్నాయి. 50, 1300, 13,000 ఆల్ట్ సి. డెల్ అల్ట్రా డెస్క్టాప్స్ నెంబర్స్ కంట్రోల్ ఏ సేవ్. 60, 29,000 ఆల్ట్ సి. యాసెస్ %28 అంటే 28,000 ఆల్ట్ సి. లెనోవో ఐడియా ప్యాడ్ ల్యాప్టాప్స్ ఆల్ట్ సి. %18 150, 59,000 ఆల్ట్ సి. యాపిల్ మార్క్ 18%. చూడండి ఐజిఎస్టీ ట్యాక్స్ 1,62,30,000 దాని కింద ఐజిఎస్టీ ట్యాక్స్ ఆల్ట్ సి. ఐజిఎస్టీ ఇది అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం, అదర్ స్టేట్ కి సేల్ చేస్తున్నాం అంటే అప్పుడు ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, ఐజిఎస్టీ 32,79,000 మనకి ట్యాక్స్ పడింది. నెక్స్ట్
అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసాం, బాగుంది. అదర్ స్టేట్కే సేల్ చేస్తున్నాం. ఓకే, సేల్స్ ఆల్ట్ సి. సన్రీ డెప్టార్స్, బెంగళూరు అంటే కర్ణాటక. ఆల్ట్ సి. సేల్స్ యాసెస్ 50, 20,000, 32,000. హెచ్పి 20, 15,000. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. ఇలా అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి అదర్ స్టేట్కి సేల్ చేశామంటే ఇలా ఎంటర్ చేసుకోవాలి, ఈ విధంగా. రిమైనింగ్ అని మీకు తెలుసు ఎలా ఎంటర్ చేయాలో. ఇవన్నీ మీరు ఆల్రెడీ ప్రీవియస్ ప్రోగ్రామ్ చేసిండే, కొత్తగా ఏమి ఉండవు. ఓకే, అర్థమైందా? సెకండ్ వన్ అర్థమైందండి? ఎనీవన్? అర్థమైంది సురేష్. థర్డ్ వన్ చూడండి, డిస్కౌంట్ రిసీవ్డ్ అండ్ డిస్కౌంట్ అలౌడ్. రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్, ఐటమ్స్ క్రియేషన్. సో జమ్మూ కాశ్మీర్ నుంచి పర్చేజ్ చేసాం. ఓకే, సో పర్చేజ్ వెళ్తున్నా. ఇక్కడ క్రిస్ జనరల్ స్టోర్. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తున్నాం, జమ్మూ కాశ్మీర్. అదేవిధంగా దీంట్లో క్యాష్ డిస్కౌంట్ కూడా వచ్చింది. పర్చేజ్ ఐజిఎస్టి. అక్కడ ఉన్న ఐటమ్స్ మీరు తీసుకోండి, నీకు 100 తీసుకుంటా. 50, 440, 100, 125, boost 120, 400, బోర్న్విటా 50, 350, 1 lakh అండి. ఆ 1 lakh కింద డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే మన బిజినెస్ 1 lakh పర్చేజ్ చేసింది క్రిస్ దగ్గర, అతను మనకు డిస్కౌంట్ ఇస్తున్నాడు ఆన్ ద స్పాట్. ఆల్ట్ సి, లెడ్జర్ చేసుకోవాలి. ఆల్రెడీ ఎందుకు డిస్కౌంట్ రిసీవ్ పర్సెంట్ మైనస్ మ్యాండేటరీ. అది పర్చేజ్ అయినా సేల్స్ అయినా మైనస్ మ్యాండేటరీ. ఎంత అండి? -4,200. ఒకవేళ పర్సెంటేజ్ ఇచ్చారనుకోండి, -5%, -8%. ఇట్లా అమౌంట్ ఇస్తే డైరెక్ట్ గా ఇక్కడ ఇవ్వాలి. -4,200. 1 lakh లో 4,200 మనకు డిస్కౌంట్ ఇచ్చాడు. కింద చూడండి 95,800 ఉంది. దాని కింద ఐజిఎస్టీ ట్యాక్స్ ఇవ్వాలి. మళ్ళీ అమౌంట్ యాడ్ అవుతుంది. మళ్ళీ 13,000 అమౌంట్ యాడ్ అయింది. ఓకే, దీన్నే మనం క్యాష్ డిస్కౌంట్ ఆర్ ట్రేడ్ డిస్కౌంట్ సంథింగ్ ఎలా అనొచ్చు. ఓకే, టోటల్ పర్చేజ్ మీద ట్యాక్స్, టోటల్ పర్చేజ్ మీద డిస్కౌంట్. ఓకే, సో అది సేవ్. నెక్స్ట్ సేల్స్. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసాం, తర్వాత విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేసాం. వైజాగ్ దినేష్ ఏజెన్సీ, ఆల్ట్ సి. సన్రీ డెప్టర్స్, ఆంధ్రప్రదేశ్ కదా వైజాగ్ అంటే. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. యాపిల్ మార్క్ తీసుకుంటున్నా 50, 175. యాసెస్ తీసుకుంటున్నా 20, పోస్ట్ 30, 550. ఆల్ట్ సి, డిస్కౌంట్ అలౌడ్.
ఇప్పుడు సేల్స్‌లో డిస్కౌంట్ ఇస్తున్నామంటే ఎక్స్‌పెన్స్ మనకే కదా! పర్చేజ్‌లు అంటే మనకి ఇన్‌కమ్. సేల్స్‌లో మనం డిస్కౌంట్ ఇస్తే మనకే నష్టం. కంట్రోల్ ఒకవేళ పర్సెంటేజ్ ఇచ్చారనుకోండి ఇక్కడ ఇవ్వాలి. లేదు డైరెక్ట్‌గా అమౌంట్ ఇస్తే లాస్‌లో ఇవ్వాలి. -5000 ఎంటర్. దాని కింద సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ ఇవ్వాలి. ఇలా ఇవ్వాలి. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తాం. వితిన్ ద స్టేట్‌లో సేల్ చేస్తాం. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. డిఫరెన్స్ ఏం గమనిస్తారో యాహ్! చూడండి. వితిన్ ద పర్చేజ్ ఎంత? అదర్ స్టేట్ పర్చేజ్ ఎంత? వితిన్ ద సేల్స్ ఎంత? అదర్ స్టేట్ సేల్స్ అయితే సేల్స్ ఐజీఎస్టీ అని చేసుకోవాలి. అంటే 2 కలిసి రాకుండా పర్చేజ్‌లోనే సెపరేట్‌గా చేసుకున్నాం. ఓకే. అలా అన్నమాట. ఇవన్నీ మీకు తెలుసు. దీంట్లో ఏమైనా డౌట్ ఉన్నాయా చూడండి వీటిల్లో? 3-12 వరకు ఏమైనా డౌట్ ఉన్నాయా చూడండి. 3-12 ఇవన్నీ మీకు తెలిసినటివే. ఆల్రెడీ లాస్ట్ ప్రాబ్లమ్స్‌లో అన్నీ వచ్చుంటాయి. ఓకే. ఎనీ డౌట్స్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? నో సార్. లేదమ్మా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. యెస్. సో అవి చేసేయండి. ఫ్రమ్ టుమారో రిమైనింగ్ ప్రాబ్లమ్ డిస్కస్ చేస్తాం. అది ఫస్ట్ మెటీరియల్ అయిపోతుంది. సెకండ్ మెటీరియల్ నేను ఈరోజు షేర్ చేస్తాను. ఒకసారి మెయిల్ ఐడీస్ గ్రూప్‌లో వేయండి అందరూ. ఓకే. డన్ గైస్. బై.